సహోదరులు బండా సుందరరావు గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. మనమందరము కూడా క్రిస్మస్ సంబరాల సంతోషాలలో ఉన్నాం. రత్నప్రభ పాస్టమ్మ గారు బహు ఆత్మీయులు, దేవుని యందు ఎంతో ఆశ కలిగిన వారు. వారి యొక్క ఆత్మీయ కుటుంబమే మీరందరూ. కాబట్టి ఈ క్రిస్మస్ వర్తమానాన్ని నాకు ఇవ్వడానికి పాస్టమ్మ గారు నన్ను ఆహ్వానించినందుకు ముందుగా పాస్టమ్మ గారికి నా వందనాలు, వారి కుటుంబానికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే పాస్టమ్మ గారు కుటుంబ సభ్యులు అనగా ఆత్మ సంబంధమైన సభ్యులైన మీ అందరికీ కూడా, సంఘస్థులందరికీ కూడా వందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. చాలా వర్తమానాలు మనం వింటూ ఉంటుంటాం. ఈ రోజు నేను చదువుతున్న వాక్య భాగం ఏమిటి అంటే మత్తయి సువార్తలో 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. రాజైన హేరోదు దినములందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పేది. ప్రియమైన విశ్వాసులారా, ఈ వాక్యములో ప్రభువు యొక్క జననమును గురించి, ఆయన జననమును తెలుసుకున్నట గురించి వివరించబడింది. కన్య మరియ యోసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినదని ఎరిగి యోసేపు ఏం చేస్తాడంటే ఆమెను రహస్యముగా విడిచి వెళ్ళిపోవాలనుకుంటాడు. అయితే గాబ్రియేలు దూత ద్వారా హెచ్చరిక పొందిన వాడై ఆమెను చేర్చుకొని ఎక్కడికి తీసుకొస్తున్నాడు? యోదయ దేశపు బెత్లెహేములోనికి తీసుకొని వస్తున్నాడు. యోదయ దేశపు బెత్లెహేములో అక్కడ ఒక శిశువు ప్రసవించిన తర్వాత ఆ శిశువుకు సత్రములో చోటు లేనప్పుడు ఎక్కడ? పశువుల తొట్టెలో పరుండబెట్టారు. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు అలాగ కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ బాల శిశువు పెద్దవాడవుతున్నాడు. నెలలు గడుస్తూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఆ హేరోదు పట్టణమునకు అనగా యెరూషలేమునకు ఎవరు వచ్చారంటే జ్ఞానులు వచ్చారు. ఈ జ్ఞానులు వచ్చి ఏమంటున్నారంట? రాజైన హేరోదు దినములందు యోదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి. ఈ రాజు అడుగుంటాడు, ఎందుకు వచ్చారయ్యా మీరు అని అడిగినప్పుడు, అయ్యా మేము ఊరికనే రాలేదు, మీ ముఖ దర్శనం చేసుకుని పోదారని మేము రాలేదు. మేము మా గ్రంథములను పరిశోధించగా, మేము నక్షత్ర స్థితిగతులను చూస్తూ ఉండగా, మేము ఆకాశంలో ఉన్న ఆ నక్షత్రాల యొక్క కదలికలు, ఆ నక్షత్రాల యొక్క ప్రకాశవంతమైన ఆ తేజస్సులు మేము గమనిస్తూ ఉండగా, ఎవరో ఒక రాజు పుట్టబోతున్నాడు, పుట్టి ఉన్నాడని నమ్మి మేము ఇక్కడికే వచ్చాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. మేము ఇక్కడికి వచ్చాము. కాబట్టి ఈ తూర్పు దేశము నుండి వచ్చిన ఈ జ్ఞానులను గ్రీకు భాషలో ఏమంటారంటే మ్యాజీ అంటారు. మ్యాజీ అంటే మనము వండుకుని నూడిల్స్ లాగా తింటాము, ఆ మ్యాగీ అనుకుంటారు కనుక గ్రీకు భాషలో జ్ఞానుల్ని ఆ రీతిగా పిలుస్తారు. పిలిచినప్పుడు ఆ జ్ఞానులు ఎవరు? ఖగోళ శాస్త్రజ్ఞులు. ఖగోళ శాస్త్రజ్ఞులు అంటే ఆకాశంలో ఉన్న
ఆకాశములో ఉన్న నక్షత్రాలను, ఉల్కలను, గ్రహములను సమస్తమును వారు పరిశీలించి పరిశోధించే వారిని ఖగోళ శాస్త్రజ్ఞులు అంటారు. వారికి ఏమి తెలుసంటే నక్షత్ర శాస్త్ర పరిజ్ఞానము బాగా తెలుసు. కొంతమంది చూడండి, మన భారతదేశంలో కూడా కొందరు నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్ర శాస్త్రాన్ని కూడా అభ్యాసం చేసి ఆ నక్షత్ర శాస్త్రం ప్రకారంగా మనుషుల యొక్క విశేషాలను చెప్తూ ఉంటుంటారు. అటువంటి వారివి ఈ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని బాగా, ఆ ఆకాశాన్ని బాగా పరిశీలన చేసి, ఆ పరిశీలన చేసిన తర్వాత వారు ఎక్కడికి వచ్చారంటే అలాగా ఆ నక్షత్రం చూపించిన ఆ త్రోవను పట్టుకుని యోదయ దేశపు బెత్లెహేములోకి రాకుండా వారు యెరూషలేములోకి పోయారు. ఎక్కడికి పోయారండి? అక్కడ ఎవరున్నారు? రాజైన హేరోదు ఉన్నాడు. ఈ జ్ఞానులు ఎంతమంది వచ్చారని చరిత్రకారులు, బైబిల్ పండితులు చెబుతున్నారంటే సుమారు 12 మంది ఈ జ్ఞానులు వచ్చి ఉంటారని చెప్తున్నారు. 12 మంది జ్ఞానులు. మరి అయ్యా 12 మంది జ్ఞానులు అని చెప్తున్నారు, మనకు అక్కడ ముగ్గురే కనపడుతున్నారంటే అక్కడ ఇచ్చిన బహుమతులను బట్టి 3 జ్ఞానులు అని మనం అనుకుంటున్నాం. ఈ 3 జ్ఞానులు ఏమి తీసుకొచ్చారంటే సాంబ్రాణి, బంగారు, గోళములను తీసుకొని వచ్చిన వారు వీరు. కాబట్టి వీరు అక్కడికి వచ్చారని, ప్రభువును చూశారని, సంతోషించారని మనము నమ్ముతూ ఉన్నాము. వారు ఎక్కడికి వచ్చారంటే రాజైన హేరోదు దగ్గరికి వచ్చి, అయ్యా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన్ని పూజ చేయడానికి మేము వచ్చాము. పూజ చేయడానికి వచ్చామంటే రాజుకి ఎలా ఉంటుంది? ఉన్నంత మండుకుపోతుంది, హృదయం మండుకుపోతుంది. నేను రాజుని అన్నప్పుడు నన్ను రాజుగా తోసివేసే ఇంకొక రాజు ఎక్కడ పుడతాడు? కపటమును ప్రదర్శించి మీరు వెళ్ళి ఆ రాజును కనుగొనండి, మీరు వెళ్ళిన వెంటనే నేను వచ్చి వారికి పూజ చేస్తాను అన్నారు. ఇక్కడ మన విషయం ఏమిటంటే, పాయింట్ ఏమిటంటే వారు దేవుని చూసి వచ్చారు అనేది మనకి అంశం. దేవుని చూసి వచ్చారు. చూడండి అక్కడ తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి. ఈ రోజున అంశం ఏమిటంటే ఆయన నక్షత్రము. ఇది స్టార్. ఇదేమిటండి? ఇది స్టార్. స్టార్ అనే మాట వింటే మనకి మన భారతదేశంలో ఉన్న కొంతమంది స్టార్ల పేర్లు గుర్తొచ్చేస్తాయి. సూపర్ స్టార్ కొంతమంది వారికి ఫ్యాన్స్, మెగాస్టార్ చాలా మంది ఆయనకి ఫ్యాన్స్, పవర్ స్టార్ ఇంకా ఫ్యాన్స్, ఇంకా రకరకాల స్టార్లు. ఆ రెబల్ స్టార్ ఏంటంటే రెబల్ స్టార్, ఇలాంటి స్టార్లు ఎంతో మంది భారతదేశంలో ఉన్నారు. ఈ స్టార్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము, కానీ అసలు నిజమైన రక్షకుడు, ఆ రక్షకుడు పుట్టినప్పుడు దారి చూపించిన స్టార్ను మనము జ్ఞాపకము చేసుకోము. ఈ స్టార్కి పరిశుద్ధ గ్రంథములో ఉన్న పేరు ఏమిటి? అక్కడే ఉంది చూడండి, ఆయన నక్షత్రం. ఎవరి నక్షత్రం? ఆయన నక్షత్రం. ఈ నక్షత్రములకు ఆయన నక్షత్రం అని పేరు పెట్టారు. ఇక్కడ ఆ స్టార్కు ఈ స్టార్ ఆయన నక్షత్రం అని పేరు పెట్టారు. ఏమిటి ఆయన నక్షత్రము? ఈ స్టార్స్ కి పేర్లు కూడా ఉంటాయా? నిజమే, నక్షత్రాలకు పేర్లు పెట్టబడ్డాయి. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 147వ కీర్తన 4వ వచనమును మనము చూద్దాం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటి కన్నిటికీ పేర్లు పెట్టి ఉన్నాడు. ఉందా లేదండి అక్కడ? అంటే నక్షత్రాలకు
సృష్టికర్త పేర్లు పెట్టి ఉన్నాను. సృష్టి అంతా ఆయనదే. భూమి ఆకాశములు, నదులు, నక్షత్రాలు, పర్వతాలు సమస్తము ఆయనవే. ఆయనమైనప్పుడు, ఆయన చేసినప్పుడు ఆయన వాటికి పేర్లు కూడా పెట్టాడు. అంటే నక్షత్రములకు ఆయన పేర్లు పెట్టగల వివేకవంతుడు, జ్ఞానుడు, సర్వాంతర్యామి, ఆ సర్వజ్ఞుడు. దేవునికి మహిమ కలుగునిగాక. మరి ఆయన నక్షత్రాలకు పేర్లు పెట్టాడు. ఆ నక్షత్రాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క రూపం ఎలా ఉంటుంది, వాటి యొక్క జినుగులు ఎలా ఉంటాయి, వాటి యొక్క భ్రమణం ఎలా ఉంటుంది, వాటి నడక ఎలా ఉంటుంది, అన్నీ ఎరిగిన దేవుడు వాటికి పేరు పెట్టిన దేవుడు. ఏమి పేర్లు పెట్టాడు, ఎక్కడ పేర్లు పెట్టాడు, అలా రాసినంత మాత్రాన నక్షత్రాలకు పేర్లు పెట్టినట్టు ఉన్నదా మన గ్రంథంలో? ఎస్, నిజముగా ఉంది. యోబు గారు చాలా దుఃఖంలో ఉన్నారు. నేను ఇంత బాధపడుతూ ఉన్నాను, నేను ఇంత చితికిపోయాను, నన్ను బాధార్చడానికి ఎవరు లేరు. ఒకవైపు నా స్నేహితులు వచ్చి నన్ను దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, నన్ను పాపి అంటున్నారు. నేను అంత పాపినా, నా దేవుడికి ఇష్టం కాదా నేను అని బాధపడుతూ ఉన్నప్పుడు దయగల దేవుడి స్వరం యోబు దగ్గరికి వచ్చేసింది. ఎక్కడికి వచ్చేసింది? యోబు దగ్గరికి వచ్చేసింది. వచ్చేసి యోబు గ్రంథము 38వ అధ్యాయము 31వ వచనములో యెహోవా దేవుడే యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. కృతిక నక్షత్రములను నీవు బంధించగలవా? మృగశిరకు కట్లని విప్పగలవా? చూసారా ఇక్కడ నక్షత్రముల పేరు రాయబడి ఉన్నాయి. అంటే మన దేవుడు సృష్టికర్త, ప్రతి దానికి పేరు పెట్టగల అనంత జ్ఞాని. మన దేవుడు ప్రతి నక్షత్రమునకు పేరు పెట్టిన దేవుడు. యేసు ప్రభు బాలుడిగా పుట్టినప్పుడు ఆ బాలుడిని చూపించడానికి ఆ జ్ఞానుల కొరకు ఒక నక్షత్రాన్ని పెట్టాడు. ఆ నక్షత్రానికి ఏమని పేరు ఉంచాడంటే ఆయన నక్షత్రము అని పేరు పెట్టాడు. ఏమని పెట్టాడండి? ఆయన నక్షత్రం. ప్రియమైన విశ్వాసులారా, ఆయన నక్షత్రం అని అంటే నక్షత్రాలకే పేర్లు పెట్టిన దేవుడు, ఆకాశంలో ఉన్న వస్తువులకే పేర్లు పెట్టిన దేవుడు, మరి మనకే కూడా ఆయన పేరు పెడతాడా లేదా? మనకే కూడా ఆయన పేరును పెడతాడు. మనకెవరమండి? ఆయన నక్షత్రాలు. మనకెవరు? ఇప్పుడు ఆయన నక్షత్రం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుతాము. మనము ఆయన నక్షత్రాలమై ఉన్నాం. నీ పేరు దేవుని కుమార్తె, ఆయన నక్షత్రాలు. ఓ నా కుమార్తె, నీవు నా కుమార్తెవు, నా నక్షత్రాలు. ఓ నా కుమారుడా, నేను నా రక్తము ద్వారా నిన్ను కన్నాను, నీకు నేను పేరు పెడుతున్నాను. ఆ పేరు ఏమిటంటే నీవు నా నక్షత్రాలు. అంటే మనమందరము మన దేవుని యొక్క నక్షత్రాలుగా మారిపోయాము. ఇప్పుడు మీ పేర్లు మీరు మర్చిపోవాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మీ పేర్లు మీరు మర్చిపోయి మీరు ఏమనుకుంటూ వెళ్ళాలంటే నేను ఆయన నక్షత్రాన్ని అయిపోయాను. ఏమైపోయానండి? నేను ఆయన నక్షత్రాన్ని అయిపోయాను. ఇది ఇష్టం. నేను ఎంత ఇష్టురాలిని, నేను ఎంత ఇష్టుణ్ణి, ఆయన నక్షత్రముగా నేను మారిపోయాను. మరి ఆయన నక్షత్రాలైన మనము ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే నక్షత్రాలు ఐక్యముగా ఉంటాయి. నక్షత్రాలు ఎలా ఉంటాయండి? ఐక్యముగా. అంటే యూనిటీ ఉండాలి. నక్షత్రాలు ఏముండాలి? యూనిటీ ఉండాలి. ఎక్కడ యూనిటీ ఉంది? యోబుతోటే మాట్లాడుతున్నాడు మళ్ళా దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు? 38వ అధ్యాయము యోబు గ్రంథము 7వ వచనము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వని చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు? ఈ వాక్యంలో మీకు ఏమర్థమైంది? వాక్యములో ప్రతి ఒక్కటి మన కోసం రాయబడి దాచబడి ఉంచారండి.
ఈ వాక్యంలో ఏమి రాయబడిందంటే యోగుతో అంటున్నాడు కదా, యోగు ఇదిగో నేను ఈ భూమిని చేసినప్పుడు, ఈ భూమికి సృష్టికి పునాది రాయి వేసినప్పుడు దేవదూతలందరూ నా దగ్గరికి వచ్చారు. దేవదూతలందరూ ఎక్కడికి వచ్చారటండి? దేవుడు ఆదికాండంలో ఉంది కదా, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించారు. అప్పుడు ఎవరు వచ్చారట? దేవదూతలు వచ్చారట. దేవదూతలు వచ్చి దేవుడు చేసిన ఆ గొప్ప పనిని స్తోత్రిస్తూ ఆనందిస్తూ జై జై ధ్వనులు చేస్తున్నారట. వాళ్ళు ఒక్కొక్కరుగా వచ్చి జై జై ధ్వనులు చేస్తలేదు. అక్కడ ఏమనుంది? ఏకముగా. అక్కడ ఏమనుంది? ఏకముగా, కమ్ టుగెదర్. విశ్వాసులమైన మనము, దేవుని పిల్లలమైన మనము ఐక్యత కలిగి ఉండాలి, ఏకత్వం కలిగి ఉండాలి. మీ కుటుంబంలో ఏకత్వం లేకపోతే మీ కుటుంబాన్ని ఎవరు శోధిస్తాడంటే సాతానుగాడు శోధిస్తాడు. భార్య భర్త పిల్లలు ఏకమై జీవించాలి. భార్య భర్త పిల్లలు ఏకమై ప్రార్థించాలి. భార్య భర్త పిల్లలు ఏకమై సంతోషించాలి. ఇవి లేకపోతే, యూనిటీ లేకపోతే వెంటనే ఎవరు ప్రవేశిస్తాడంటే సర్పము తల వేసుకుని ఉన్నవాడు, సాతానుడు అనబడిన వాడు మీ కుటుంబంలోకి ప్రవేశించి ఒక్కొక్కరినే పాటు వేస్తూ పోతూ ఉంటాడు. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే మీరు ఏకముగా ఉండటం నేర్చుకోండి. ఒక కుటుంబంలోనేనా? కాదు, సంఘములో మీరు ఏకముగా ఉండాలి. సంఘములో ఇట్టంటే అంటే గొడవలు పెట్టడానికి చూస్తాడు ఎవడు? అపవాది. ఒకరి గురించి ఒకరు చెడు మాటలు చెబుతూ ఉంటాడు సాతానుడు. కాబట్టి ఇది సాతాను చేస్తున్న పని, ఇది మా మధ్య సాతాను కడుతున్న అడ్డుగోడలు. మేము సంఘమునకు వెన్నెముకలై ఉండాలి. మరి సంఘ కాపరికి మేము మా ప్రోత్సాహాన్ని ఇస్తూ మా భక్తిని దేవుని ఎదుట చాటుకుంటూ మనం జీవించాలి. అలా జీవించినప్పుడు దేవుడు ఆనందిస్తాడు అనే తలంపు, ఆలోచన నీకు ఉండాలి. అనగా సంఘంలో ఏముండాలి? యూనిటీ, ఏకత్వం ఉండాలి. సంఘంలో ఏముండాలండి? ఏకత్వం అనేది ఉండాలి. ఈనాడు సంఘములు పాడైపోవడానికి, కుటుంబాలు పాడైపోవడానికి, వ్యక్తి జీవితాలు పాడైపోవడానికి కారణం ఏమిటంటే వారిలో ఏకత్వం అనేది లేక. ఓ యోగు, మరి నీవు చూసావా నేను సృజించిన ఆత్మజీవులు ఎలా ఉన్నారో, ఆ దేవదూతలు ఎలా ఉన్నారో? నేను ఒక బృహత్తరమైన కార్యము చేస్తూ ఉన్నప్పుడు, మూలరాత్రి చేస్తూ ఉన్నప్పుడు వారు నా చుట్టూ వచ్చి ఏం చేస్తున్నారంటే స్తోత్రాలు చేస్తున్నారు, జై జై ధ్వనులు చేస్తున్నారు. వారు ఒకరుగా వచ్చి చేస్తున్నారా? విడిపోయి చేస్తున్నారా? చెదిరిపోయి చేస్తున్నారా? కాదు, ఏకమై చేస్తున్నారు. ప్రియమైన సంగమా, మన కుటుంబాలు ఏకముగా ఉండాలి. అనగా యూనిటీతో ఉండాలి. మన సంఘాలు యూనిటీతో ఉండాలి. ఇక రెండవదిగా చూస్తే ఈ నక్షత్రాలు యుద్ధం చేశాయి. అదేమిటండి? అమెరికా వాళ్ళు ఏదో చేస్తూ ఉంటుంటారు. వాళ్ళు ఏదో ఒక ప్లాన్ ఉందట వాళ్ళకి. ఆకాశంలో యుద్ధం చేసే ఆ యుద్ధ తంత్రాలు, మంత్రాలు అన్నీ నేర్చుకున్నారట వారు. ఇక్కడ బటన్ నొక్కితే ఆకాశంలో ఆ నక్షత్రాలను పేరు చేసి మన దేశాన్ని తయారు చేసే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉందట. ఈ టెక్నాలజీ అప్పుడు ఎక్కడ ఉందండి అని మీరు అనొచ్చు. అది కాదు ఇక్కడ చెప్పేది. ఇక్కడ విషయం ఏమిటంటే ఈ నక్షత్రాలు యుద్ధం చేశాయి అనేది మనకి పరిశుద్ధ గ్రంథము మన గురించి రాయించి ఉంచారు దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ? న్యాయాధిపతుల గ్రంథంలో 5వ అధ్యాయంలో దెబోరా అనే ప్రవక్త ఉంటుంది. అప్పటికే కనానీయులు ఆ న్యాయాధిపతుల ఆ గ్రంథంలో కనానీయులు వీరి మీదకి, ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధమునకు వస్తారు. యుద్ధమునకు వస్తే ఈ దెబోరా ప్రవక్త ప్రవచిస్తుంది. ప్రవచించి వారు
పారిపోతారు. మన పక్షముగా దేవుడు యుద్ధం చేస్తాడు, మన పక్షంగా దేవుడు దూతలు వస్తారు అని చెప్పి అనే సేనాధిపతితో ఆ నక్షత్రాలు యుద్ధం చేశాయి, వారు ఓడిపోయారు అని చెప్పి ఆ దెబోరా ఒక గొప్ప పాటలు పాడుతుంది. న్యాయాధిపతుడి గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధం చేశాను, నక్షత్రములు తమ మార్గములో నుండి సిసేరాతో యుద్ధము చేశాను. ఈ సిసేరా అనేవాడు సాతానికి ప్రతినిధి. వాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు మీద యుద్ధానికి వచ్చాడు. దేవుడు ఊరుకుంటాడా? ఆకాశంలో నుండి దేవదూతల్నే పంపాడు. ఆ దేవదూతలు ఈ దెబోరాకి ఎలా కనపడుతున్నాయంటే స్టార్స్ లా కనపడుతున్నాయి. నక్షత్రాలు దేవుని వేగంతో వచ్చి అక్కడ పునాతులు చేసి వారిని పడగొట్టి వారిని ఓడించి వారిని తరిమేసి ఇశ్రాయేలీయులకి విజయాన్ని ఇచ్చాయి. కాబట్టి నక్షత్రాల యుద్ధమును చేశారు. మరి మనం ఎవరితో యుద్ధం చేయాలి? మన ఇంటి పక్క వాళ్ళతోట, మన ఇంట్లో వాళ్ళతోట. కోడళ్ళు అయితే మాకు ఒక పార్టీ ఉందండి, రెడీగా ఉంది, మేము యుద్ధం చేయడానికి అంటారు. కోడలకున్న పార్టీ ఏంటి? వారు అత్తగారితో నేను యుద్ధం చేస్తానండి. అలాగే అత్తలు కూడా తక్కువ కాదండి, వాళ్ళు సీరియల్స్ చూసి 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 కోడల్ని ఎలా గెలిపించాలో నేర్చుకుని ఆ ప్రయోగాలన్నీ కోడల మీద ప్రయోగిస్తారు. వీరికొక యుద్ధం, వారికొక యుద్ధం. మనం మన ఇంట్లో వారితో యుద్ధం చేయటం కాదు, మన పొరుగు వారితో, ఇంటి పక్క వారితో, ఎదురు వారితో యుద్ధం చేయటం కాదు. మనం ఎవరితో యుద్ధం చేయాలంటే మనల్ని మోసపుచ్చుతూ, మనల్ని దారి తప్పిస్తూ, దేవుని మార్గంలోకి వెళ్ళకుండా పడబోతున్న అపవాదితో యుద్ధం చేయాలి. ఎవరితో యుద్ధం చేయాలి? అపవాదితో. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనములో అనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాను. అక్కడ క్లెయిమ్ చేస్తున్నాడు ఎవరు? పౌలు గారు. మనము పోరాడినది ఎవరితో కాదట? శరీరులతో, అంటే మనలాంటి వారితో కాదు. మరి ఎవరున్నారు మనలాంటి వారితో అంటే ఆయన ఆధ్యాత్మిక దృష్టికి ఆ అనంత లోకములలో ఆయనకి కనపడుతున్నారు కొంతమంది. సాతానుగాడు ఉందంటే వాడికి ఒక సామ్రాజ్యం ఉంటుంది, వాడు రాజు. వాడు కొన్ని దురాత్మల్ని సైన్యం కింద ఏర్పాటు చేసుకున్నాడు. వాడు కొంతమంది దురాత్మలలో అధికారులు పెట్టుకున్నాడు. వాడు కొంతమంది సైనికులుగా పెట్టుకున్నాడు. వాటి ద్వారా మనం ఏం చేస్తాడంటే మన మీద పోరాటానికి వారిని పంపిస్తా ఉంటాడు. అందుకే పేతురు అంటున్నాడు కదా, వాడు గర్జించి సింహం వలె ఎవరిని మింగుదునా అని డోర్ టు డోర్ సర్వే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? డోర్ టు డోర్ సర్వే చేస్తున్నాడు. కాబట్టి మనము పోరాడున్నది శరీరులతో కాదు. శరీరులతో కాకుండా ఎవరితో పోరాడాలంటున్నాడంటే అంధకార సంబంధము, అంటే చీకటి శక్తులతో నింపబడిన సాతాను యొక్క సైన్య సమూహముతో మనము పోరాడాలి. ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహముతో, అంటే సాతాను గారు ఎక్కడ పెడితే అక్కడికి అంతా ఉంటున్నాడు. వాడు సాక్షాత్తు పరలోకమే వెళ్ళిపోయాడు. యెహోవా దేవుడు అంటున్నాడు, రే సాతాను ఎలా వచ్చేవాళ్ళు అంటే నేను గాలిలో అటు ఇటు తిరుగుతూ అందులో సంచరిస్తూ ఇదిగో వచ్చేసాను అంటున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళిన వాడు మీ దగ్గరికి రాలేదా? కాబట్టి మనం పోరాడాలి. మనం పోరాడుతూ ఏం చేయాలంటే ఆ సాతాను యొక్క శక్తిని, సాతాను యొక్క యుక్తిని, సాతాను యొక్క అధికారాన్ని మనము ఓడించాలి. అలా ఓడించే ఆ అధికారి దగ్గరికి, అలా ఓడించే ఆ యేసయ్య దగ్గరికి ఇప్పుడు ఆ నక్షత్రం ఏం చేస్తుందట? జ్ఞానం
జ్ఞానులను నడిపిస్తుంది. ఆ నక్షత్రం ఎక్కడ తీసుకెళ్తుంది? వారి దగ్గరికి, ప్రభువు దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఇక తర్వాతగా మనం చూస్తే నక్షత్రాలు ప్రకాశిస్తాయి. నక్షత్రాలు ఎలా ఉంటాయండి? ప్రకాశిస్తాయి. కొంతమంది ముఖం చూడండి ఎంత చక్కగా ప్రకాశిస్తారు. వాళ్ళకు ఉన్నా లేకపోయినా, వాళ్ళు ఏమున్నా లేకపోయినా వారి ముఖంలో సంతోషం ఉంటుంది, ప్రకాశిస్తారు వారు. కొంతమంది ముఖం చూడండి ఎలా ఉంటుందంటే ఏడుపు కొట్టి ముఖంలా ఉంటుంది. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆనందం కలిగిన ముఖంలా ఉంటుంది. ఆ ముఖాలు ఎలా ఉండాలంటే ప్రకాశించాలి. ఎందుకు ప్రకాశించాలి? మనము ఆయన చెప్పాలి నక్షత్రాలం, మనము ప్రకాశించాలి. దేవుని కొరకు మనము ప్రకాశించినప్పుడు ఆ ప్రకాశం ఎలా ఉంటుందంటే లోకంలో వారికి, ఇతరులకు ఎట్లా ఉంటుందంటే అది మీరు క్రైస్తవ బిడ్డలరా, క్రీస్తును నమ్ముకున్నవారురా అని అనిపిస్తుంది. నేను ఒకసారి తుని ఎస్టీఓ ఆఫీస్కి ఒకరు పని మీద వెళ్ళాను. అక్కడ ఒక టీ షాప్ ఉంది. ఆయన నేను కలిసి ఆ టీ షాప్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. ఆల్రెడీ కూర్చుని ఉండి టక్కన లేచిపోయి, సార్ కూర్చోండి సార్ అంటున్నాడు. అక్కడ ఆ స్టూల్ మీద చిన్న బెంచ్ ఉంటుంది కదండి, ఆ బెంచ్ మీద కూర్చోండి అంటున్నాడు. కూర్చోండి అంటే, బాబు నేను నీకేమన్నా తెలుసా నేను అంటే, లేదండి తెలీదు. మరి ఎందుకు నీ ప్లేస్ నాకు ఇస్తున్నావంటే, మీరు దేవుని నమ్ముకున్నారు కదా. అవునండి, యేసయ్యని నమ్ముకున్నాను. యేసయ్యని నమ్ముకున్న వారిలో ముఖం ప్రశాంతంగా ఉంటుంది, ముఖంలో దేవుని యొక్క తేజస్సు కనపడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాము. ఆ ప్రకాశము మనలో ఉండాలి, ఆ వెలుగు మనలో ఉండాలి. మనలో ఉన్న దేవుడు మనల్ని ముఖం ప్రకాశించేలాగా చేస్తాడు. అందుకే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము ఏమని చెబుతుందో ఒకసారి తీద్దాం రండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. చూడండి, అక్కడ వాక్యం చిన్నదే, మనం చేయవలసిన పని చాలా పెద్దది. మనము బుద్ధిమంతులై ఉండాలట. 10 మంది కన్యకలు బుద్ధిమంతులే. మనము కన్యకలని ఉంది అక్కడ. ఆ కన్యకలను మనం ఎలా తీసేసామంటే బుద్ధి లేని కన్యకులు, బుద్ధి ఉన్న కన్యకులు. మరి కొందరు పట్టుకున్న ఆ జ్యోతులు ఆ వెనక వస్తున్న వారికి వెలుగుగా మారాయి. కొందరు దగ్గర ఉన్న ఆ జ్యోతులు, ఆ దివిటీలు ఏమైపోయాయి అంటే ఆరిపోయి ప్రయోజనం లేకుండా పోయాయి. కాబట్టి మనము బుద్ధిమంతులము. ఏ బుద్ధి? లోక సంబంధమైన జ్ఞానము కాదు, దైవ సంబంధమైన జ్ఞానము. ఏ జ్ఞానము? ఈ శరీర సంబంధమైన, ఈ భౌతికమైన మనం చూస్తున్న ఈ జ్ఞానము ఎక్కడి వరకునే. మరి దేవుడికి ఇచ్చిన జ్ఞానము ఈ లోకంలోనూ పరలోకంలోనూ మనల్ని ఎలా ఉంచుతుందంటే ప్రకాశించే నక్షత్రాలుగా ఉంచుతుంది. కాబట్టి ప్రియమైన విశ్వాసి, మనం ఏం చేయాలంటే ఆకాశ మండలంలో నక్షత్రాలు ఎలాగైతే వెలుగుతూ ఉంటాయో మన బ్రతుకులు కూడా ప్రకాశించినప్పుడు ఆ చీకటిలో ఉన్నవారు మన దగ్గరికి వచ్చి, అమ్మా మీ జీవితాలు ఎందుకు ఎంత సంతోషంగా ఉన్నాయి? ప్రకాశం అంటే సంతోషించడమే. మీ బ్రతుకులు ఎందుకు ఎంత బాగున్నాయి? చీకు చింత లేకుండా మీరు ఎలా జీవిస్తున్నారు అంటే అదే మన ప్రకాశం, అదే మన వెలుగు. మత్తయి సువార్తలో ప్రభు ఏమంటున్నాడు? 5వ అధ్యాయము 16వ వచనములో, మనుషుని మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు ఏమంటాడండి? నీ ముఖములను ప్రకాశింపని. ప్రకాశించాలి మనం. మన హృదయంలో ఎప్పుడు నా రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు.
నా హృదయంలో పుట్టి ఉన్నాడు, బెత్లెహేములో కాదు. ఆయన ఇప్పుడే నా హృదయంలో పుట్టాడు కాబట్టి ఆయన నక్షత్రముగా నేను ప్రకాశిస్తున్నాను. ఆయన నక్షత్రమునై నేను చీకటిలో ఉన్న వారికి నేను త్రోవను చూపిస్తూ ఉన్నాను. ఎంతమంది భక్తులు నశించిపోతున్న వారిని రక్షిస్తున్నారండి. వారందరూ ప్రకాశిస్తున్న నక్షత్రాలే. నక్షత్రం ఏం చేస్తుందంటే ప్రకాశిస్తుంది. నక్షత్రము ప్రకాశిస్తుంది. తర్వాత చూస్తే లాస్ట్ అండ్ ఫైనల్ గా చూస్తే నక్షత్రము ముందుగా నడుస్తుంది. ఎక్కడో ఉన్నారు జ్ఞానులు, వారు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మేము తూర్పు దిక్కున చూసామని నక్షత్రాన్ని అంటున్నారు. అంటే వారు పశ్చిమ దిక్కు నుండి వచ్చారు కదా, వారు ఎక్కడో ఉన్నారు. అంత దూరంలో మైళ్ళ 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 అవతలున్న వారిని దారి చూపిస్తూ ఆ నక్షత్రం ఎక్కడికి తీసుకొస్తుందంటే మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి నరవతారిగా జన్మించి ఆ పశువుల తొట్టులో పరుండబెట్టబడి ఉన్న ఆ యేసు ఉన్న ఇంటిలోనికి తీసుకొస్తుంది. వారికి మార్గదర్శకత్వం వహిస్తుంది. నువ్వు ఆయన నక్షత్రమని పేరు పెట్టుకున్నావు, ఆయన నక్షత్రమని ఈ రోజు నువ్వు పిలువబడుతున్నావు. నువ్వు ఎవరికి మార్గదర్శకత్వంగా ఉన్నావు? నీ గైడెన్స్ ఎవరికి పనిచేస్తుంది? దేవుని యొద్దకు నువ్వు ఎంతమందిని నడిపిస్తున్నావు? వాక్యం నిన్ను అడుగుతుంది. ఎంతమందికి నువ్వు ఆదర్శంగా ఉంటున్నావు? వాక్యం నిన్ను అడుగుతుంది. ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే నక్షత్రము ముందుగా నడిచింది. మత్తయి సువార్తలు 2వ అధ్యాయము 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. ఎవరు నడిచిందండి? వారికి ముందుగా డైరెక్షన్ ఇస్తుంది. రండి, నన్ను వెంబడించండి, మేము రక్షకుడి దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మీ పాపములను పరిహరించే వాడి దగ్గరికి, మీ పాపములను తీసివేయగల వాడి దగ్గరికి, మీకు పరలోక రాజ్యానికి మార్గం చూపేవాడి దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. రండి, నన్ను వెంబడించండి. ప్రియమైన విశ్వాసి, నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారు. వారిలో ఎవరినైనా నువ్వు యేసు దగ్గరికి తీసుకుని వస్తున్నావా? నీ రక్షకుడు నిన్ను రక్షించాడు, అది మంచిది. నువ్వు రక్షణ పొందావు, నీకు హాయిగా ఉంది, నేను రక్షణ పొందాను, నేను హ్యాపీ. మరి నశించిపోతున్నావు కుటుంబ సభ్యుల కొరకు ఇంకా ఎంతో మంది రావాలి కదా, ఇరుగు పొరుగు వారు రావాలి కదా, నీ స్నేహితులు రావాలి కదా, నీ బంధువులు రావాలి కదా. ఒకవేళ వీళ్ళు రాకుండా వారు మరణిస్తే వారి గతి ఏమవుతుందంటే నరకంలో వారు వేదన పడతారు. అది నీకు హృదయానికి వేదన కాదా? హృదయానికి బాధ కదా? అందుకే నువ్వు ఈ రోజు నడిపించే నక్షత్రముగా మారాలి. నువ్వు ముందుండి వారిని నడిపించగలగాలి. నక్షత్రము ముందుగా నడిపిస్తుంది. ఆ ముందుగా నడిపించాలంటే మనలో ఏముండాలి? కొన్ని క్వాలిటీస్ ఉండాలి. పౌలు శిష్యుడు లేదా పౌలు ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఆ క్వాలిటీస్ ఉన్నాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో, తిమోతి నీ మాటల జాగ్రత్త సుమా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. చాలా మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంటారు. క్రైస్తవుల మాటలు పుటము వేయబడిన బంగారం వలె ఉండాలి, చక్కగా ఉండాలి, మధురముగా ఉండాలి. కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే వాళ్ళ దగ్గర వాళ్ళ మాట, వీళ్ళ దగ్గర వీళ్ళ మాట, ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి బొగ్గు మంట, వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి బొగ్గుమనే మంట. ఇలాంటి మాటలు ఉంటాయి. కొంతమంది మాటలు అలా ఉండకూడదు. తిమోతి నీ ప్రవర్తన జాగ్రత్త, నీ
ప్రవర్తన చాలా జాగ్రత్త. ఎందుకంటే ప్రవర్తన లేని క్రైస్తవుడు క్రీస్తుకు ద్రోహి, క్రీస్తు విరోధి, ఆయన సిలువ వేసేవాడు. తిమోతి, ప్రేమలో నువ్వు వెనకబడిపోవద్దు. ఎందుకంటే మన ప్రభువు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మనకి. ఏమిటంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఆయన ప్రేమయైన దేవుడు, ఆయన కుమారులమైన మనము ఆ ప్రేమకు పాత్రులు కదా. ఆ ప్రేమను ఇతరులకు పంచాలి కదా. తిమోతి, నువ్వు విశ్వాసంలో వెనకడుగు వేయకు. ఒక్కొక్కసారి కష్టమైన పరిస్థితులు వస్తాయి, ఒక్కొక్కసారి బాధలు కలుగుతాయి. ఆ బాధలు కలిగినప్పుడు, కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు దిగజారిపోకు, కృంగిపోకు. మనకు ఒక్కొక్కసారి బాధలు వచ్చాయి అనుకోండి, వెంటనే డైరెక్ట్గా ఏం చేస్తామంటే యేసు ప్రభు నేను అంటాం, ప్రభువా నేను నమ్ముకున్నా, ఎందుకు ఈ కష్టాలు నాకు అంటాం. మనం డిమాండ్ చేసేస్తాం. అదే ఒక చిన్న కుర్రోడు తండ్రిని, నాన్న నీ వల్లే నాకు ఎలాగైంది అని పదే అన్నాడనుకో, తండ్రి చూస్తాడు ఏం చేస్తాడు, ఇలా వంగదీసి పటాను దెబ్బ కొడతాడు. కానీ మన దేవుడు కొట్టడు. ఎందుకంటే ఆయన నీ కోసం, నా కోసం, మనందరి కోసం సహిస్తున్నాడు. సిలువలో మన పాపాలను సహించిన వాడు మనల్ని ఇప్పుడు సహిస్తూ ఉన్నాడు. కావున మనం ఏం చేయాలంటే, మనము విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలట? మాదిరికరమైన జీవితం మనకు ఉండాలి. మనము ఆ నక్షత్రము మనకి మాదిరిగా నడిచింది. ప్రియమైన సంగమా, ఈరోజు మనము ఆయన నక్షత్రం గురించి నేర్చుకున్నాం. ఆ జ్ఞానులు ఆ నక్షత్రమును చూసి ప్రభువు చెంతకు వచ్చారు, ప్రభువు ఇంటికి వచ్చారు. ప్రభువు ఇంటిలోకి వచ్చిన తర్వాత ఆ శిశువు యొక్క తేజస్సును చూసి మురిసిపోయారు. మురిసిపోవటమే కాకుండా వారు పెట్టెలు విప్పి ఏం చేయండి, సాంబ్రాణి, బంగారం, గోళం ఆయనకి సమర్పించారు. ఇప్పుడు మొదటగా నువ్వు ఏం చేయాలంటే, నీ హృదయాన్ని విప్పి నీ విశ్వాసం, నీ పవిత్రత, నీ యొక్క సత్యం అన్నిటినీ కూడా, ప్రభువా నా మాదిరి జీవితాన్ని నేను నీకు సమర్పిస్తున్నానని చెప్పి ఆ బాలయేసుకి, ఆ ఇంటిలో ఉన్న బాలయేసుకు నువ్వు ఇవ్వగలిగితే నువ్వు నిజంగా ఆయన నక్షత్రం. ఇప్పుడు ఆయన నక్షత్రం ఒకసారి రింకిని చేసుకుంటే మనమే ఆయన నక్షత్రం. మనమైన ఆయన నక్షత్రంగా ఉన్నప్పుడు మనం ఏమేం చేయాలంటే, మనము ఐక్యంగా ఉండాలి. రెండవది, సాతానుతో యుద్ధం చేయాలి ప్రార్థన ద్వారా. మూడవది, నక్షత్రం వలె ప్రకాశించాలి. నాలుగవది, నక్షత్రము మాదిరిగా చూపిస్తూ నడిచింది, వారు ముందు నడిచింది. మనము ప్రభువుని తెలియని వారి ముందు నడిచి వారిని ప్రభువు దగ్గరికి తీసుకురావాలి. ఇవన్నీ చేసినప్పుడు నువ్వు నిజముగా ఆయన నక్షత్రాన్ని